కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి గారి దగ్గర మంచిగా చెడు ఉన్న వాళ్ళకే ఇవి ఇస్తున్నారు పథకాలు. ఈ హరిశంకర్ రెడ్డి అని ఒక్కనే కాదు, 25 కార్పొరేటర్ల మొత్తం ఈ దొంగలే ఉన్నారు. మిత్రుల నిజమైన లబ్ధిదారులకు లాభం చేకూర్చలేదు. నిజమైన లబ్ధిదారు లాభం చేకూర్చాలంటే భారతీయ జనతా పార్టీ రావాల్సిందే, వీళ్ళందరి తరఫున కొట్టవలసిందే. మిత్రులారా, మళ్ళీ ఒకసారి మోసపోయి వీళ్ళకు మాత్రం వేయకండి. ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పినట్టు మీ గల్లీలలో రోడ్లు వేస్తున్నారు చూడండి, రోడ్లు వేస్తున్నారు, శిలాస్తూపాలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు తెలుసా? మా టైం అయిపోయింది, ఏదో ఒకటి పెట్టాలి, ఫోటో దిగాలి, వాట్సాప్ లో పెట్టుకోవాలని పెడుతున్నారు. ఈ రోజు కమిషనర్ గారు బయటికి రావాల్సిందే. కమిషనర్ గారు వచ్చి ఎన్ని బడ్జెట్ ఉంది, మిగులు బడ్జెట్ ఎందుకు చెప్పాలి. మన మున్సిపాలిటీ అప్పులో ఉన్నది. ఇలాంటి వాళ్ళు నేను హనుమాల గుడి కాడ భిక్ష చేస్తాను. నా ఇల్లు రేట్లు నాకు రాలేదు, అది కట్ చేసి నేను ఏం మొత్తుకోవాలి, ఎవరు చెప్పాలి సార్? వాళ్ళు ఎమ్మట తిరిగిన వాళ్ళకు వాళ్ళకు 3 వచ్చినాయి, 2 వచ్చినాయి, నాకు రాలేదు. మళ్ళీ ఫోటోలు దింపిన సమస్య భారతీయ జనతా పార్టీ 20 రాసి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పటికి ప్రజావాణి ఇస్తే ఇప్పటి వరకు మాకు అక్కలు ఎక్కడ ఏం లేదు. ఈ రోజు సార్ ఎందుకు సార్ మున్సిపల్ ముంగట అక్రమ నిర్మాణం ఇంత పెద్దగా అవుతుంటే జనరలైజ్ వద్దు, మీరు ఒక్కొక్కటి చెప్పండి. జనరలైజ్ ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని కాదు సార్, మీకు ఎన్ని కాయతున్నాయి మా దగ్గర ఇచ్చినాయి. మీరు వాట్సాప్ ఇంటి ట్యాక్స్ అధ్యక్షుని చెప్పమని ఫస్ట్. We want justice. We want justice. We want justice. అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న మేయర్ వెంటనే అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న మేయర్ వెంటనే కమిషనర్ ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం. We want justice. We want justice. Mayor! Down, down! Mayor! Down, down! Mayor! Down, down! పారిపోయిన మేయర్ బయటికి రావాలి, పారిపోయిన మేయర్ బయటికి రావాలి, పారిపోయిన మేయర్ బయటికి రావాలి, పారిపోయిన మేయర్ బయటికి రావాలి. 4 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎక్కడ పోయినరు? ఒక నిమిషము, ఒక్క రిప్రజెంటేషన్ లేదు. నేను వేరు అయిన తర్వాత ఒక్క రిప్రజెంటేషన్ లేదు నా దగ్గర. కౌన్సిల్ నిర్మాణం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ట్యాక్స్ ఉన్నది. కమిషనర్
ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గం ఫిర్యాదుగూడ ఈస్ట్ డివిజన్ అధ్యక్షుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మా బీజేపీ పెద్దలందరితో కలిపి నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే కాన్సెప్ట్ వాళ్ళది, దాచుకో అనే ధోరణితోనే ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది. ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఫిర్యాదుగూడలో జరిగిన అవినీతి నాకు తెలిసి ఎక్కడ జరగకుండొచ్చు. గతంలో ఎన్నో పోరాటాలు చేసిన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో ఇక్కడ ఈ మేయర్ గారు కానీ, ఇక్కడ పాలక వర్గము, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా అంటే అవినీతికి అడ్డాగా మారుస్తున్నారు. వాళ్ళు అంటే పర్మిషన్ లేని వాటికి పర్మిషన్లు ఇచ్చుకుంటూ సొంత ఎజెండాతోని, లేకపోతే సమస్యలను అంటే ఏవి కూడా రోడ్లను కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ ధనార్జనే మార్గంగా వాళ్ళు పరిపాలన సాగింది. అయితే ఎస్ఎన్డిపి ద్వారా 110 కోట్ల రూపాయలతోని పనులు ప్రారంభించి ఫిర్యాదుగూడ ప్రాంతంలో పనులు చేయకపోవడం వలన ఈరోజు అభివృద్ధి జరగలేదు. భారీ వర్షాలకు అనేక ఇండ్లు మునిగిపోయినాయి, అయినా సరే పట్టించుకోలేదు. కానీ ఈ 6 నెలల కాలంలో వీళ్ళకు ఈ అధికారం మీద ఉన్న సోయి ప్రజల మీద లేదు. ఈరోజు వాళ్ళ అనుకూలంగా లేకపోతే ఇల్లు కూలగొట్టడం, ఇట్లా అనేక రకాలుగా హింసించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఫిర్యాదుగూడలో అనేక రకాలుగా ప్రజలను హింసించారు. మా నాయకులను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం, వీళ్ళకి సోయి ఉంటే అంటే గత ఇప్పుడు 10 రోజులుగా చూస్తా ఉన్నాం. రేషన్ కార్డుల విషయంలో అనుకోండి, ఈరోజు డబుల్ బెడ్రూమ్ల విషయం అనుకోండి, ఈరోజు అనేక రకాలుగా ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని చెప్పి రాష్ట్రం మొత్తంలో ఈరోజు ప్రజలు తిరగబడతా ఉన్నారు, తరిమి కొడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులని. అదేవిధంగా ఫిర్యాదుగూడ కార్పొరేషన్లో ఈరోజు వేల మంది ఈరోజు రేషన్ కార్డుల కోసం అప్లై చేస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళని అప్లై చేసిన వాళ్ళకి అందరికి ఇస్తా అని చెప్పి మభ్యపెట్టి అధికారులు కూడా కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే మీరు అప్లై చేసుకున్న వాళ్ళు అందరికి ఇస్తామంటారు. అందరికి ఇచ్చే అవకాశాలే లేవు. వాళ్ళు కావాలని చెప్పి ఈరోజు ప్రజలు తిరగబడుతున్నారని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండు, అనేక రకాలుగా ప్రతి మహిళకు 2500 ఇస్తాను. ఇట్లా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇక్కడ ఏవి అమల్లోకి రావట్లేదు. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ఈరోజు ప్రత్యేకంగా కొంతమంది వాళ్ళ ఇంకా ఉన్న నాయకులు ఆయన అండతోని అవినీతికి అడ్డాగా మార్చిండ్రు. ఈరోజు ప్రతి అంశంపై ఈరోజు నిజంగా పేదల పక్షాన మేము బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నాం. డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ఒక ప్రజల మధ్యన డంపింగ్ అక్కడ ఇదైతే నిజంగా తుగ్లక్ చర్యలే అనిపిస్తుంది నాకు తెలిసి. ప్రజల మధ్యన డంపింగ్ యార్డ్ పెట్టడం, ఆ డంపింగ్ యార్డ్ లో చెత్త కలెక్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పంపించడం, అక్కడ కార్యక్రమాలు ఏం జరుగుతలేవు. దానికోసం కోట్లాది రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టిరు, కోట్లాది రూపాయలు మళ్ళీ అక్కడున్న చెత్తను అక్కడ డంపింగ్ పంపిణీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇదంతా అంటే కమిషనర్ గారు కానీ పాలక వర్గం చేతగాంతనం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఏదేమైనా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇక ముందు కూడా పెద్ద ఎత్తున ఈ పాలకవర్గం చేతగాంతికి 2-3 రోజులు అయితే అలా పని అయిపోయింది, వాళ్ళ ఇంట్లో ఉంటారు. కానీ అధికారులు మాత్రం సోయి తెచ్చుకొని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.